Good morning students. Today I will explain ribosomes and chromosomes. అయితే మనం లాస్ట్ క్లాస్లో లైసోజోమ్స్ గురించి మైటోకాండ్రియా గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈరోజు రైబోజోమ్స్ గురించి క్రోమోజోమ్స్ గురించి నేర్చుకుందాము. ముందుగా మనకి ఈ సెల్ ఆర్గనెల్లేస్ అన్నీ కూడా సెల్ ఆర్గనెల్లేస్ నథింగ్ బట్ రైబోజోమ్స్, లైసోజోమ్స్, గాల్జీ apparatus, సైటోప్లాజం, మైటోకాండ్రియా, ఈపీఆర్. సో ఇవన్నీ కూడా సెల్ లోపల ఉండేటువంటి సెల్ ఆర్గనెల్లేస్. అయితే ఈ సెల్ ఆర్గనెల్లేస్ అన్నీ కూడా మనం యుకారియోటిక్ సెల్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం యుకారియోటిక్ సెల్లో డయాగ్రామ్ వేసుకుని అందులో ఉండేటువంటి సెల్ ఆర్గనెల్లేస్ గురించి నేర్చుకుందాం. సో టోటల్గా మనం యూకారియోటిక్ సెల్లో ఉండేటువంటి సెల్ని మనం అబ్జర్వ్ చేస్తే దానిలో ఉండేటువంటి సెల్ ఆర్గనెల్లేస్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే మైటోకాండ్రియా, ఈపీఆర్ మీన్స్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, న్యూక్లియస్, ribosomes, Golgi apparatus, plasma membrane, chromatin. ఇవన్నీ కూడా సెల్ ఆర్గనెల్లేస్, కణం లోపల ఉండేటువంటి కణాంగాలు. అయితే మనం ఫస్ట్ క్లాస్లో సిలబస్ గురించి ఇంట్రడక్షన్ గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత పార్ట్ 1 క్లాస్లో ప్లాస్మా మెంబ్రేన్ గురించి నేర్చుకున్నాం, న్యూక్లియస్ గురించి నేర్చుకున్నాం. తర్వాత ఈపీఆర్ గురించి, మైటోకాండ్రియా గురించి నేర్చుకున్నాం. లైసోజోమ్స్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. సో టుడే we will discuss as about ribosomes and chromosomes. Ribosomes and chromosomes. First one, ribosomes. Ribosomes. రైబోజోమ్స్ని పెలాడే అనేటువంటి సైంటిస్ట్, శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. పెలాడే అనేటువంటి సైంటిస్టు దీనిని సైటోప్లాజంలో గుర్తించడం జరిగింది. తరువాత రైబోజోమ్స్ ఈపీఆర్ మీద, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద రేణువుల వంటి రైబోజోమ్స్ ఉంటాయని కూడా మనం
ముందు క్లాస్లో నేర్చుకున్నాం. అయితే ఈ రైబోజోమ్స్ ఆర్ఎన్ఏ నుండి వస్తాయి. అంటే ఇందులో ఆర్ఎన్ఏ ఎక్కువగా మనకి ఉంటుంది కాబట్టి దీనికి రైబోజోమ్స్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, వీటిని క్షీరదాల యొక్క ఎర్ర రక్త కణాలు లోపల ఉండేటువంటి సైటోప్లాజంలో రైబోజోమ్స్ని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రోటీన్ సంశ్లేషణ, ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్ సంశ్లేషణ అధికంగా ఉన్న కణాలలో రైబోజోమ్స్ మనకి ఎక్కువగా ఉంటాయి. అంటే రైబోజోమ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే రైబోజోమ్స్ అనేవి ఈపీఆర్ మీద రేణువుల వంటి రైబోజోమ్స్ ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఆర్ఎన్ఏ ఉంటుంది కాబట్టి వీటికి రైబోజోమ్స్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. పెలాడే అనేటువంటి సైంటిస్టు జీవద్రవ్యంలో సైటోప్లాజంలో రైబోజోమ్స్ని గుర్తించడం జరిగింది. ఇవి ఎక్కువగా ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్ సంశ్లేషణ అధికంగా ఉన్నటువంటి కణాల్లో మనకి రైబోజోమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, స్ట్రక్చర్ ఆఫ్ రైబోజోమ్స్. రైబోజోమ్స్ యొక్క స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినట్లయితే రైబోజోమ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 2 సబ్ యూనిట్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఫస్ట్ వన్ లార్జ్ సబ్ యూనిట్, సెకండ్ వన్ స్మాల్ సబ్ యూనిట్. లార్జ్ సబ్ యూనిట్ అనేది మనకి చూడడానికి డ్రమ్ షేప్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. స్మాల్ సబ్ యూనిట్ క్యాప్ వలె మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ 2 సబ్ యూనిట్స్ని కూడా సెపరేట్ చేస్తూ మనకి ఒక గాడి వంటి నిర్మాణం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం స్ట్రక్చర్ గనక అబ్జర్వ్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీని యొక్క లెంగ్త్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 150 to 200 యాంగ్స్ట్రామ్స్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇది స్ట్రక్చర్, రైబోజోమ్స్ యొక్క స్ట్రక్చర్. అయితే ఇక్కడ మనకి ఈ గాడి వంటి ప్రదేశంలో మెగ్నీషియం అయాన్ గాఢత అనేది ఉంటుంది. అంటే ఈ మెగ్నీషియం అయాన్ గాఢత అనేది పెరిగితే ఈ రైబోజోమ్స్ అనేవి పాలిమర్, ట్రైమర్, డైమర్, ట్రైమర్, టెట్రామర్, పాలిమర్ అనేటువంటి పాలిమర్గా మనకి ఏర్పడడం, ఫామ్ అవ్వడం జరుగుతుంది. మెగ్నీషియం అయాన్ గాఢత తగ్గితే ఈ రైబోజోమ్స్ ఒకదానికొకటి విడిపోవడం అనేది జరుగుతుంది. అంటే మెగ్నీషియం అయాన్ గాఢత పెరిగే కొలది ఈ రైబోజోమ్స్ డైమర్స్, ట్రైమర్స్, టెట్రామర్స్, పాలిమర్స్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మెగ్నీషియం అయాన్ గాఢత తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ఈ రైబోజోమ్స్ అనేవి విడిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, types of ribosomes. Types of ribosomes.
మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ రైబోజోమ్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే రైబోజోమ్స్ యొక్క పరిమాణాన్ని బట్టి 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. 70s రైబోజోమ్స్ అండ్ 80s రైబోజోమ్స్. ఇప్పుడు 70s రైబోజోమ్స్ 80s రైబోజోమ్స్ గురించి నేర్చుకుందాం. 70s 80s రైబోజోమ్స్. స్మాల్ ఇన్ సైజ్, పరిమాణంలో ఇవి చిన్నవిగా ఉంటాయి. లార్జ్ ఇన్ సైజ్, పరిమాణంలో ఇవి పెద్దవిగా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మెగ్నీషియం అయాన్ గాఢత తగ్గితే 70s రైబోజోమ్స్లో మెగ్నీషియం అయాన్ గాఢత తగ్గితే ఇవి మరలా సబ్ యూనిట్స్ కింద విడిపోవడం జరుగుతుంది. అవే 50s అండ్ 30s అనేటువంటి సబ్ యూనిట్స్ కింద డివైడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 80s రైబోజోమ్లో మెగ్నీషియం అయాన్ గాఢత తగ్గితే ఇవి 60s 30s సబ్ యూనిట్స్గా విడిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మనం రైబోజోమ్స్ యొక్క కెమికల్ కాంపోజిషన్, 5th వన్, కెమికల్ కాంపోజిషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, కెమికల్ కాంపోజిషన్ అబ్జర్వ్ చేస్తే దీని యొక్క రసాయన స్థితి, రైబోజోమ్స్ ఎలా ఫామ్ అయ్యాయో మనకి తెలియడం జరుగుతుంది. అయితే ఇందులో మనకి 40 నుంచి 50% ప్రోటీన్స్తోనూ 30% లిపిడ్స్తోనూ ఇందులో మనకి ఈ రైబోజోమ్స్లో ఆర్ఎన్ఏ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మనం రైబోజోమ్ యొక్క కెమికల్ రసాయనిక స్థితిని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ లిపిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆర్ఎన్ఏ అనేటువంటి మెటీరియల్ అనేది ఎక్కువగా మనకి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫంక్షన్స్ ఆఫ్ రైబోజోమ్స్. మనం రైబోజోమ్ యొక్క విధులను గురించి తెలుసుకున్నట్లయితే మనకి రైబోజోమ్స్ అనేవి అతి ముఖ్యమైన కణాంగాలుగా చెప్పుకోవచ్చు. రైబోజోమ్స్లో ఎక్కువగా ఆర్ఎన్ఏ అనేటువంటి పదార్థం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మనకి వీటికి రైబోజోమ్స్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్, ఇవి సైటోప్లాజంలో కొన్ని వేల సంఖ్యలో రైబోజోమ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్, రైబోజోమ్స్ రక్షక విధిని ప్రొటెక్షన్ చేసేటువంటి ఈ రైబోజోమ్స్ ప్రొటెక్షన్ అంటే రక్షక విధిని కూడా నిర్వర్తించడం జరుగుతుంది. సో టోటల్గా మనకి రైబోజోమ్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ వన్, రైబోజోమ్స్ యొక్క డెఫినేషన్ గురించి నేర్చుకున్నాం. స్ట్రక్చర్ గురించి, రైబోజోమ్స్లో ఉండేటువంటి టైప్స్ గురించి, రైబోజోమ్ యొక్క లెంగ్త్ గురించి. నెక్స్ట్ టైప్స్లో మళ్ళీ 70s 80s రైబోజోమ్స్ గురించి, కెమికల్ కాంపోజిషన్ మనం ఎలా ఉందో చూసుకున్నాం. ఫంక్షన్స్ ఆఫ్ రైబోజోమ్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ క్రోమోజోమ్స్ అండ్ ఆఫ్టర్ దట్ క్రోమోజోమ్స్. నెక్స్ట్ వన్ క్రోమోజోమ్స్.
క్రోమోజోమ్స్. క్రోమో అంటే కలర్, సోమా అంటే బాడీ, కలర్ బాడీస్. క్రోమోజోమా అంటే కలర్ బాడీ అని చెప్పుకోవడం జరుగుతుంది. అసలు ఈ క్రోమోజోమ్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయో చూద్దాం. మనం సెల్ లోపల ఏముంది, మిడిల్ సెంటర్లో న్యూక్లియస్ ఉంది. మనం న్యూక్లియస్ని కనుక తీసుకుంటే న్యూక్లియస్ లోపల మనకి న్యూక్లియస్ని కనుక మనం సెల్ తీసుకుంటే, కణాన్ని తీసుకుంటే, మనం కణం లోపల ఏముంది, మనకి న్యూక్లియస్ అనేది ఉంది. న్యూక్లియస్ ఈ న్యూక్లియస్ లోపల మనకి క్రోమాటిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఈ క్రోమాటిన్ డివిజన్స్ జరిగేటప్పుడు, ఎప్పుడైతే సెల్ డివిజన్ జరుగుతుందో, మనకి లోపల న్యూక్లియస్ లోపల డివిజన్స్ జరుగుతుందో, అప్పుడు ఆటోమేటిక్గా క్రోమాటిన్ అనేటువంటి పదార్థం క్రోమోజోమ్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకి క్రోమోజోమ్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. మనం క్రోమోజోమ్స్ని సెల్ తీసుకుంటే, కణం తీసుకుంటే, కణం లోపల న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల క్రోమాటిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. అదే డివిజన్స్ చెందేటప్పుడు ఇది మనకి క్రోమోజోమ్స్ కింద మనకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. మనం క్రోమోజోమ్స్ని నంబర్స్, హ్యూమన్ బాడీలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అని మనం అబ్జర్వ్ చేస్తే, వాటి యొక్క నంబర్ని, క్రోమోజోమ్ యొక్క నంబర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, క్రోమోజోమ్స్ యొక్క సంఖ్య జంతు జాతిని బట్టి మారుతూ ఉంటుంది. హ్యూమన్స్లో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్లో అయితే 23 పెయిర్స్ అంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. మనం క్యాట్ కనుక తీసుకుంటే, క్యాట్ 19 పెయిర్స్ అంటే 38 క్రోమోజోమ్స్ మనకి కనిపిస్తాయి. డాగ్ 39 పెయిర్స్ 78 క్రోమోజోమ్స్. అంటే క్రోమోజోమ్స్ యొక్క సంఖ్య అనేది జంతు జాతిని బట్టి మారుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ టైప్స్. క్రోమోజోమ్స్ టైప్స్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి 2 టైప్స్ ఉంటాయి. వాటిని ఆటోజోమ్స్, ఎల్లోజోమ్స్ అంటాము. టోటల్గా హ్యూమన్లో మనకి ఎన్ని పేర్స్ ఉన్నాయి? 23 పేర్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ 22 కూడా మనకి 22 పేర్స్ కూడా మనకి మనం హైట్గా ఉన్నామా లేదా షార్ట్గా ఉన్నామా, తెల్లగా ఉన్నామా లేదా నలుపు రంగులో ఉన్నామా ఏంటి, ఇవన్నీ కూడా దేని యొక్క ఆధీనంలో ఉంటాయి? ఆటోజోమ్స్ యొక్క ఆధీనంలో ఉంటాయి. ఆటోజోమ్స్ యొక్క ఆధీనంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఎల్లోజోమ్స్లో 22 పేర్స్లో ఇంకెన్ని పేర్స్ ఉంటాయి? ఒక్క పేరు మిగులుతుంది. టోటల్గా 23 కదా, 23లో 22 పేర్స్ ఆటోజోమ్స్ ఉంటాయి. రిమైనింగ్ వన్ పేరు లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి. వాటినే ఎల్లోజోమ్స్ అంటాము. ఇవి మనం మేల్ ఫీమేల్ అని తెలియాలంటే, అంటే ఇది ఎల్లోజోమ్స్ యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మనం క్రోమోజోమ్ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి
క్రోమోజోమ్స్. మధ్యలో ఉండేటువంటి దాన్ని సెంట్రోమియర్ అంటాం. సెంట్రోమియర్. రెండు వైపులా మనకి క్రోమాటిడ్స్ ఉంటాయి. క్రోమాటిడ్స్. ఈ క్రోమాటిడ్ లోపల ఏముంటుంది? క్రోమాటిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఈ క్రోమాటిన్ డివిజన్స్ చేసేటప్పుడు ఎలా ఫామ్ అవుతుంది? మనకి క్రోమాటిన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే క్రోమాటిన్ క్రోమోజోమ్ కింద కన్వర్ట్ అవుతుంది. మనం ఒక క్రోమోజోమ్ని కనుక తీసుకుంటే మధ్యలో సెంట్రోమియర్, ఇరువైపులా క్రోమాటిడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక క్రోమాటిడ్లో మనకి డిఎన్ఏ డబుల్ హెలికల్ స్ట్రక్చర్లో ఉండేటువంటి డిఎన్ఏ మనకి డిఎన్ఏది డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అంటే సెంట్రోమియర్ మిడిల్ ప్లేస్లో ఉంటుంది. మనకి రెండు వైపులా క్రోమాటిడ్స్ ఉంటాయి. ఒక క్రోమాటిడ్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డిఎన్ఏ అనేది ఉంటుంది. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. మనకి ఈ డిఎన్ఏని కనుక మనం బయట తీసుకుంటే అందులో మరలా మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిఎన్ఏ అనేది డబుల్ హెలికల్ స్ట్రక్చర్, జన్యు సమాచారం అనేది మనకి ఇందులోనే ఉంటుంది. డబుల్ హెలికల్ స్ట్రక్చర్. ఈ డబుల్ హెలికల్ స్ట్రక్చర్లో మనం డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ద్వికుండలాలను కలిగి ఉంటుంది. 1 2 డబుల్ హెలికల్ స్ట్రక్చర్. లోపల మనకి బేస్ పెయిర్స్ ఉంటాయి. బేస్ పెయిర్స్ అంటే నత్రజని క్షారాలు ఉంటాయి. అవేంటి? AGTC, ఎడినైన్, గ్వానైన్, థైమిన్ లేదా ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్. బేస్ పేస్ అంటే మనకి డిఎన్ఏ అనేది ఫాస్ఫేట్ షుగర్తో, దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఫాస్ఫేట్ షుగర్తో ఏర్పడుతుంది. లోపల మనకి నత్రజని క్షారాలు బేస్ పేర్స్ అనేవి ఉంటాయి. ఈ బేస్ పేర్స్ పైన మనకి జెనెటిక్ కోడ్ అంటే జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. అంటే ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్. అనేటువంటి మనకి జెనెటిక్ మెటీరియల్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే మనకి సెంట్రోమియర్ ఉంది కదా, ఈ సెంట్రోమియర్ దగ్గర మనకి ఇక్కడ క్రోమాటిడ్లు వచ్చి ఎత్తుక్కుంటాయి కాబట్టి ఇక్కడ మనకి నొక్కు వలె కనిపిస్తుంది. క్రోమాటిడ్లు ఎత్తుక్కుంటాయి కాబట్టి నొక్కు వలె కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, ఈ సెంట్రోమియర్ ఉండేటువంటి స్థానాన్ని బట్టి డిఎన్ఏ 4 రకాలుగా ఉండడం జరుగుతుంది. సెంట్రోమియర్ ఉండేటువంటి స్థానాన్ని బట్టి సెంట్రోమియర్ ఉండేటువంటి స్థానాన్ని బట్టి 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. క్రోమోజోమ్ను మనం తీసుకుంటే ఈ సెంట్రోమియర్ ఉండేటువంటి స్థానాన్ని బట్టి 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అవే మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, నెక్స్ట్ వన్ ఎక్రోసెంట్రిక్, ఫోర్త్ వన్ టీలోసెంట్రిక్.
ఇప్పుడు సెంట్రోమియర్ ఉండేటువంటి స్థానాన్ని బట్టి 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. మెటాసెంట్రిక్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెంట్రోమియర్ మిడిల్ ప్లేస్లో ఉండి క్రోమాటిడ్స్ ఇరువైపులా మిడిల్ ప్లేస్లో ఉండి క్రోమాటిడ్స్ ఈక్వల్గా ఉంటే కనుక దాన్ని మెటాసెంట్రిక్ అంటాము. అంటే మనం క్రోమోజోమ్ని ఇలా తీసుకున్నప్పుడు మిడిల్ ప్లేస్లో మనకి సెంట్రోమియర్ ఉంటే దాన్ని మెటాసెంట్రిక్ అంటాము. నెక్స్ట్ వన్ సబ్ మెటాసెంట్రిక్ అంటే క్రోమోజోము ఒకవైపు అంటే కొంచెం ఇటుపక్కగా ఒకవైపు కొనవైపుకు ఉంటే దాన్ని సబ్ మెటాసెంట్రిక్ అంటాము. ఎక్రోసెంట్రిక్ అంటే మనకి క్రోమోజోము బాగా కొనవైపుకు ఏర్పడితే దాన్ని ఎక్రోసెంట్రిక్ అంటాము. లాస్ట్ వన్ టీలోసెంట్రిక్ అంటే చివరగా క్రోమాటిడ్ ఒకటే ఉండి బాగా చివరన సెంట్రోమియర్ ఉంటే దానిని టీలోసెంట్రిక్ అంటాము. ఈ విధంగా సెంట్రోమియర్ ఉండేటువంటి స్థానాన్ని బట్టి క్రోమోజోమ్స్ని మెటాసెంట్రిక్ క్రోమోజోమ్, సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్, ఎక్రోసెంట్రిక్ క్రోమోజోమ్, టీలోసెంట్రిక్ క్రోమోజోమ్స్ అని డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ క్రోమోనీమా. క్రోమోనీమా అంటే మనం ఒక క్రోమోజోమ్ని స్ట్రక్చర్ వేసుకున్నప్పుడు లోపల మనకి క్రోమాటిన్ ఉంటుందని చెప్పాను కదా. క్రోమాటిన్ ఉంటుంది కదా. ఈ క్రోమాటిన్ని క్రోమానీమా అనేది 2 రకాలుగా డివైడ్ అవుతుంది. దాన్నే ఫస్ట్ వన్ పారానీమిక్, సెకండ్ వన్ ప్లెక్టోనీమిక్.